టార్గెట్ నేరుగా వెళతారు, మర్యాదగా పలకరిస్తారు, నేరుగా లోపలికి తీసుకెళ్తామంటారు. అందుకోసం కొంచెం ఖర్చు అవుతుందని వినయంతో అడిగేస్తారు. ఇదంతా విజయవాడ దుర్గగుడి దగ్గర జరుగుతున్న దళారుల దందా. దర్శనం పేరుతో భక్తుల్ని నిలువు దోపిడీ చేస్తున్నారు దళారులు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో దళారులు భక్తులను నిలువునా దోచేస్తున్నారు. గతంలో వీల్ చైర్లలో నడవలేని స్థితిలో ఉన్నవారిని, వృద్ధులు, దివ్యాంగులను బురిడి కొట్టించి మరీ డబ్బులు వసూలు చేసిన దళారులు తాజాగా కొత్త రకం దందాకు తెరలేపారు. వీరి టార్గెట్ వీఐపీలే. అమ్మవారి దర్శనం కల్పిస్తామని మాయమాటలు చెప్పి వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దుర్గమ్మ దర్శనానికి వస్తున్న వారిలో కొంతమంది ఎలాంటి టికెట్లు కొనరు. వారికి ప్రోటోకాల్ ఉండదు. అయినా అంతకు మించి దర్శనాలు జరుగుతూ ఉంటాయి. దీనికి ప్రధాన కారణం స్కానింగ్ పాయింట్ సిబ్బంది నుంచి ఆలయంలో పనిచేసే వారి వరకు దళారీలతో చెట్టాపట్టాలేసుకుని తిరగటమే. అమ్మవారి చెంత భక్తి శ్రద్ధలతో వ్యవహరించాల్సిన సిబ్బంది దళారీలతో దోస్తీ కడుతున్నారు. అనధికార దర్శనాల ద్వారా నెలకు లక్షలాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. ఆలయ సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడిన ఓ దళారి ఫోన్ పరిశీలిస్తే అందులో 60 నుంచి 70 మంది ఆలయ సిబ్బంది ఫోన్ నెంబర్లు ఉన్నాయి. వారితో కొంతమందితో మాట్లాడినట్టుగా డైల్ లిస్ట్ చూపిస్తోంది. అనాధికారికంగా దర్శనాలు చేయిస్తున్న వ్యక్తిని దుర్గగుడి సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. కూరిజిల్లి శ్రీనివాస్ అలియాస్ డిప్యూటీ శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంద్రకీలాద్రిపై కొన్నాళ్ల క్రితం కొబ్బరికాయల వ్యాపారం చేసేవాడు. ఆ సమయంలో ఆలయంలో పనిచేసే సిబ్బందితో పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయాన్ని ఆలయంలో దర్శనాల కోసం ఉపయోగించుకుంటున్నాడు. కొన్ని నెలలుగా ప్రైవేట్ వ్యక్తులను పదుల సంఖ్యలో తీసుకొచ్చి ఎలాంటి టికెట్ లేకుండా వీఐపీ దర్శనాలు చేయిస్తున్నాడు. కొండపై శ్రీనివాస్ కనిపించేది చాలా తక్కువ. కానీ ఆయన పంపిన భక్తులకు మాత్రం వీఐపీకి మించిన స్థాయిలో దర్శనాలు జరుగుతాయి. ఎప్పటి నుంచో శ్రీనివాస్ పై నిఘా పెట్టగా కనకదుర్గా నగర్ లో భక్తులను దర్శనానికి సిద్ధం చేస్తుండగా ఏఈఓతో పాటు మరికొందరు ఉద్యోగులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. శ్రీనివాస్ ఫోన్ పరిశీలించగా ఆలయంలో పనిచేసే కొంతమంది సిబ్బందికి గూగుల్, ఫోన్ పే ద్వారా నెలవారీగా వేలల్లో నగదును పంపినట్టు గుర్తించారు. డిప్యూటీ ఫోన్లో 60 నుంచి 70 మంది ఆలయ సిబ్బంది ఫోన్ నెంబర్లు ఉన్నాయి. చాలా మందికి నెలవారీగా డబ్బు పంపినట్టు గూగుల్, ఫోన్ పేల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా స్కానింగ్ విభాగంలో పనిచేసే వారికి ఈ చెల్లింపులు చేసినట్టు అధికారులు గుర్తించారు. ఇంజనీరింగ్ విభాగంలో 10 మంది, అన్నదాన విభాగంలో 2 అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, మైక్ ప్రచార విభాగంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి, సమాచార కేంద్రంలో పనిచేస్తున్న ఒకరు, ఆలయంలో పనిచేస్తున్న ఒకరు, బోయలుగా పనిచేస్తున్న వారిలో 3, ఇలా మొత్తం 33 మందితో శ్రీనివాస్ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు ఫోన్ పే ద్వారా తెలిసింది. ఇంద్రకీలాద్రిపై ఎక్కడా శ్రీనివాస్ కనిపించడు. మోడల్ గెస్ట్ హౌస్ పక్కన ఉన్న దుర్గాఘాట్ అతడి స్థావరం. ఆలయ ఉద్యోగి మాదిరిగా ప్రతిరోజు ఉదయం అక్కడికి వస్తాడు. దుర్గాఘాట్ లో ఉన్న భక్తుల మధ్య తిరుగుతూ ఉంటాడు. ఎవరైనా దర్శనాల గురించి మాట్లాడుకుంటుంటే విని వారితో మాటలు కలుపుతాడు. ఎంతమంది ఉన్నా వీఐపీ దర్శనాలు చేయిస్తానని చెబుతాడు. దర్శనానికి వెళుతున్న ఒక్కొక్కరు నుంచి 500 రూపాయల చొప్పున డబ్బు వసూలు చేస్తాడు. ఎంతమంది దర్శనానికి వస్తున్నారో ఆ విషయాన్ని స్కానింగ్ పాయింట్ లో ఉన్న ఉద్యోగికి చెప్తాడు. అక్కడికి వచ్చిన వారిని సిబ్బంది నేరుగా క్యూ లైన్ లోకి పంపుతారు. దుర్గగుడిలో సిబ్బందికి ప్రతి వారం వేసే డ్యూటీ చార్ట్ శ్రీనివాస్ దగ్గర కూడా ఉంటుంది. ఏ రోజు ఏ సమయంలో ఎవరెక్కడ డ్యూటీ చేస్తున్నారనే పూర్తి సమాచారం శ్రీనివాస్ కు తెలుసు. దాని ప్రకారమే వ్యవహారాలు చక్కబెడతాడు. కేవలం దర్శనాల మీద మాత్రమే ప్రతిరోజు కనీసం 20,000 రూపాయల వరకు శ్రీనివాస్ వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇక పండుగలు, వీకెండ్ రోజుల్లో అయితే రెట్టింపు ఆదాయం కూడా వస్తుంది. దుర్గగుడిపై ఎక్కడా కనిపించిన శ్రీనివాస్ దుర్గాఘాట్, కనకదుర్గా నగర్ లో మాత్రమే కనిపిస్తాడు. శ్రీనివాస్ దర్శనాల దందాపై ఏఈఓ జంగం శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు విజయవాడ 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో దళారి శ్రీనివాస్ తో దోస్తీ కట్టిన వారి బాగోతాలు వెలుగులోకి వస్తాయని సిబ్బంది భయపడుతున్నారు. ఆలయంలో స్కానింగ్ పాయింట్ పై కొన్నాళ్లుగా అనేక ఆరోపణలు ఉన్నాయి. వాటికి నిదర్శనమే తాజా సంఘటన. ఆలయంలో దళారీలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పలుమార్లు కథనాలు ప్రచురించింది. దేవస్థానంలో 15 మందికి పైగా దళారులు తిష్టవేసి అనధికారికంగా భక్తులను దర్శనాలకు తీసుకువెళుతున్నా ఎవరూ అడ్డు చెప్పరు. దీనివల్ల ఆలయ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దళారుల బెడదకు చెక్ పెట్టాలని భక్తులు కోరుతున్నారు.